ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 31వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య రోజు రోజుకు నీరు కారిపోయిందని, సంక్షేమ హాస్టల్స్ దివాలా స్థితిలో ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఎక్కడ అమలు చేయడం లేదని, దాదాపు 4 నెలలు పైబడి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. మేజర్ మైనర్ సబ్జెక్టులను తీసుకువచ్చి డిగ్రీ విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయిందని, ఈ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, సైన్స్ పరిజ్ఞానం తగ్గిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అయి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటిదాకా అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి సొంత భవనం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టంలో హామీల సాధన కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. ఈ జిల్లా మహాసభల్లో ముఖ్యంగా ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీజులు రాయితీలు ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి కరువు స్కాలర్షిప్ కింద 10,000 రూపాయలు చెల్లించాలని ఈ మహాసభ తీర్మానం చేస్తుంది, డిమాండ్ చేస్తా ఉంది. రేపు డిసెంబర్ 27, 28, 29 కాకినాడలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభ కూడా ఏదైతే కరువు 50,000 మంది చేరేటువంటి డిగ్రీ విద్యార్థులు ఈ సంవత్సరం 1,20,000 మందికి ఎందుకు పడిపోయారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయ ఆర్పాటం చేసుకోవడానికి పథకాల్ని ముసుగులో ఈరోజు మేడిపండు చూడు మేలుమైంది అనేటువంటి చందంగా ఈరోజు పథకాలను చూపిస్తూ విద్యా వ్యవస్థని పెద్ద ఎత్తున పునరుద్ధరించేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నాడు. దాంతోపాటు పాఠశాలలో 3, 4, 5 తరగతులు తీసుకొచ్చి ఈరోజు హై స్కూల్ తరలించాడు. ఈరోజు పాఠశాలేమో ఊరు బయట ఉన్నాయి, బార్ షాపులేమో ఊరు లోపలికి వచ్చినాయని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం, కరువు ప్రాంతం విద్యార్థులందరికీ మేలు జరిగేదానికోసం, పేద విద్యార్థులకు మేలు జరిగేదానికోసం ఈ రాష్ట్రంలో ఎవరైతే చదువుకోవాలో అనుకునేటువంటి విద్యార్థి చదువుకునేందుకు అవకాశం కల్పించే దానికోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాడబోతా ఉంది. దానికి తగ్గట్టు తీర్మానం చేయబోతా ఉంది. అటువంటి తీర్మానం విద్యార్థులకు కలిసి రావాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉంది.